ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి పథకం ఇందిరమ్మ ఇల్లు. ప్రజాపాలనలో భాగంగా ఎంతోమంది పేదవాళ్ళు రేషన్ కార్డు కోసం ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ ఇప్పుడు వేగవంతమైంది. ఇందులో భాగంగా మీకు ఈ ఇందిరమ్మ ఇల్లులో మీ పేరు లిస్టులో వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే 2 నిమిషాలలో మన మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు హాయ్, నేను మీ ఎస్వీఎల్ శ్రీపాద క్రియేషన్ యూట్యూబ్ మై ఛానల్. నా ఛానల్ కనుక ఇప్పటివరకు మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా ఒకసారి నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు మనము ఆ లింక్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, కొత్తగా అయితే వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. దాని ద్వారా మీరు 2 నిమిషాల్లోనే మీరు మీ ఇల్లు వచ్చిందా, లిస్ట్లో ఉందా లేదా మొత్తం స్టేటస్ అయితే మనము చెక్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ తీసుకొని గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఉన్న లింక్ని అయితే ఇలా కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ని అయితే కాపీ చేసుకొని గూగుల్ సెర్చ్ బార్లో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ పేరు లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. నేనైతే లింక్ని అయితే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేసింగ్ అయితే మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. మీరు డెస్క్టాప్ మోడ్లోనే ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన రైట్ సైడ్లో ఆరెంజ్ కలర్లో ఒక మార్క్ కనబడుతుంది కదా, దాని పక్కనే మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయాలి. దాని మీద ట్యాప్ చేస్తే 3 కనబడుతున్నవి మీకు. సెకండ్ వన్లో అప్లికేషన్ సెర్చ్ అని కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ సెకండ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, తర్వాత ఇక్కడ సెర్చ్ బై ఉంది, సెలెక్ట్ అని ఉంది. దీనికి పక్కన ఒక రైట్ సైడ్లో యారో మార్క్ ఉంది. ఈ యారో మార్క్ మీద ఇలా ట్యాప్ చేస్తే మనము ప్రజాపాలనలో అయితే ఏదైతే మనం డాక్యుమెంటేషన్ ఇచ్చామో, మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ, మీకు ఇదివరకే సర్వేవారు వాళ్ళు వచ్చి ఎంప్లాయ్ అది ఇందిరమ్మ ఇల్లుల కోసం అయితే మీకు ఐడి నెంబర్ కానీ ఇచ్చిన ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మొబైల్ నెంబర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మొబైల్ నెంబర్తో ఈజీగా అవుతుందని మీ మొబైల్ నెంబర్ చూస్ చేసుకుంటున్నాను. ఈ మొబైల్ నెంబర్ మీద ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లైన్లో ఇక్కడైతే మీరు మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే గో మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గో మీద క్లిక్ చేయగానే మీకు డాటా అయితే మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఉంటుంది, ఐడి ఉంటుంది, నెంబర్ ఉంటుంది, డిస్టిక్ ఏదైతే ఉంటుంది, విలేజ్ ఉంటుంది, ఆధార్ నెంబరు, ఆ సర్వేయరు ఎవరైతే మీకు వచ్చి సర్వే చేశారో వాళ్ళందరి నెంబర్స్ ఉంటాయి. పక్కగా అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు సర్వే చేసిన వాళ్ళైతే పక్క వాళ్ళ నెంబర్ ఉండాలి. మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ సర్వే కనుక పూర్తి అయితే ప్రక్రియ మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్ కనిపిస్తాయి. తర్వాత మీ ఆధార్ నెంబర్ కూడా 4 డిజిట్ కనబడతాయి. మీకు ఎవరైతే సర్వే చేశారో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ 4 డిజిట్ అయితే మెన్షన్ అవుతుంది. ఇది అప్లికేషన్ సర్వే పూర్తి అయినట్టు. ఈ విధంగా 2 నిమిషాల్లోనే మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి ఇందిరమ్మ ఇల్లు ఏ స్టేటస్లో ఉంది, మన పేరు లిస్ట్లో వచ్చిందా రాదా అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.